వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆ పేపర్ మిల్లుకు నేను వచ్చినప్పుడు 50 సంవత్సరాల కిందట కర్నూలులో మున్సిపాలిటీ వాళ్లకు క్లోరినేషను కర్నూలు కానీ ఆదోని కానీ మిగతా నంద్యాల కానీ క్లోరినేషన్ సరిగా జరగకుండా ఈ ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలు కానీ తెలంగాణలో ప్రాంతాల్లో కానీ క్లోరినేషన్ వాటర్ ట్రీట్మెంటు జరగక సంవత్సరానికి వేలాది మంది చనిపోయేవాళ్ళు. మనకు జనాభా 130 కోట్ల మంది ఉన్నారంటే 90 కోట్ల నుంచి 100 కోట్ల మందికి బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంటో బ్లీచింగ్ పౌడర్ అంటే క్లోరినేషనే హైపో మరి క్లోరిన్ ట్రీట్మెంట్ డైరెక్ట్గాను ఆ ఫంగస్ వైరస్ నిర్మూలించేదానికి అది వాడుతూ ఉంటారు. అది వాడకపోతే కొన్ని వేల మంది దేశంలో లక్షలాది మంది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందరూ మినరల్ వాటర్ తాగలేరు. అది మినరల్ వాటర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వచ్చింది. సో చీపెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే క్లోరిన్. ఏషియన్ కంట్రీస్లో కానీ ఇంక్లూడింగ్ చైనా కానీ అన్ని దేశాల్లో మోస్ట్ ఆఫ్ ది అన్డెవలప్డ్ కంట్రీస్ డెవలప్ అవుతుండే కంట్రీస్ క్లోరిన్ ట్రీట్మెంట్ ఈజ్ ది మస్ట్ ఫర్ దట్ వన్ ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ సర్వేయర్. మా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో సప్లై చేసి మీరు చూడొచ్చు జాండీస్ 30 సంవత్సరాల కిందట ఎంతమంది చనిపోయేవాళ్ళు, 30 సంవత్సరాల తర్వాత జాండీస్తో చనిపోయేవాళ్ళు, లేకపోతే లివర్ ప్రాబ్లంతో చనిపోయేవాళ్ళు, వాటర్ బేస్డ్ ప్రాబ్లమ్స్తో చనిపోయేవాళ్ళు మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మొత్తం మీరు పై నుంచి చూసుకుంటే హాస్పేటు తుంగభద్ర అనేది ప్రవహించే ప్రాంతం నుంచి చూసుకుంటే అన్ని మున్సిపాలిటీ నీళ్ళు, కాలువ నీళ్ళు, గలీజ్ నీళ్ళు, పశువులు కడుక్కున్న నీళ్ళు అన్నీ మొత్తం నదిలో కలుస్తూ ఉంటాయి. అది ఎవరు మాట్లాడరు. కాస్టిక్ సోడా ప్లాంటు, క్లోరిన్ ప్లాంటు ఒక ఉప్పు నుంచి ఉప్పు కొద్ది శుభ్రపరిచి చేసేదే కాస్టిక్ క్లోరిన్ వస్తుంది. పవర్ ఎలక్ట్రికల్ పవర్ ఉప్పు అంతే, దాంట్లో వేరే ఏముండదు. కాస్టిక్ క్లోరిన్ హైడ్రోజన్ వస్తుంది. మరి ఫ్యాక్టరీ లేకపోతే ఎన్ని లక్షల మంది చస్తారు, ఫ్యాక్టరీలు ఉంటే ఎంతమంది ప్రమాదానికి గురైనారు చూసుకోవచ్చు లెక్కలు. దేశంలో సుమారు 40 ఫ్యాక్టరీలు ఉన్నాయి కాస్టిక్ సోడా ప్లాంట్లు. గుజరాత్లో ఉన్నాయి. ఇక్కడ లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి మన ప్రోడక్ట్స్ అంతా ఇక్కడికి వస్తాయి. లేకపోతే అక్కడ వెల్ఫేర్ అంతా అక్కడే జరుగుతూ పోతుంది. గుజరాత్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి బాబురావు గారు అని ఒక పెద్దవారు ఉన్నారు. ఆయన సైంటిస్ట్గా వర్క్ చేశారు. మేము 20 మందితో స్టడీ చేశాము. మీరు పెట్టబోయే PTFEలో PFOA ప్రమాదకరమైన, మళ్ళీ వినండి, PFOA ప్రమాదకరమైన మెటీరియల్ మీరు వాడతారు అని చెప్పారు. బాబు మేము వాడము, అది ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది 2015లో. ఇటువంటి ఫ్యాక్టరీలు అంటే ఇది టెఫ్లాన్ ఫ్యాక్టరీ. అంటే టెఫ్లాన్ అంటే మనకు వాటర్ పైపులు అంతా ఇప్పుడు టెఫ్లాన్లో వస్తున్నాయి. హీట్ రెసిస్టెన్స్ మంచి క్వాలిటీ ఉంటుందని. లేకపోతే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పోతాయి పైపులంతా. MS పైపులు అయితే తుప్పు పడతాయి. టెఫ్లాన్ అనేది టెఫ్లాన్ రాకెట్కు వాడతారు, ఏరోప్లేన్లకు వాడతారు. టెఫ్లాన్ అనే మెటీరియల్ తయారవుతుంది. దాన్ని ఆయన ఈ మెటీరియల్ వాడతారు, మీరు PFOA అనే కెమికల్ని దాంట్లో వాడతారు అది తయారు చేసే. కానీ మనం ఎంత చెప్పినా వింటాం లేదు. ఆయన CPM బేస్డ్ ఆర్గనైజేషన్లో అసోసియేట్ అయిన వాడు ఆయన బాబురావు గారు. సరే, నేను వారికి మీడియా ద్వారా కానీ, ఎందుకంటే ఇది ప్రచారం కొద్దిగా వాళ్ళు వచ్చి మీడియా ద్వారా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఆ కెమికల్ వాడుతున్నారు, అది ప్రమాదకరమని. నేను అది ప్రమాదకరము అని తెలిసే 2015లో బ్యాన్ చేస్తారు గవర్నమెంట్.
మరి దానికి మీకు చెప్పాలి? ఇంపోర్ట్స్ బ్యాను, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చేది బ్యాను. మరి ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడతాం? దాని బదులు వేరే కెమికల్ ఉంది, యాక్సెప్టబుల్ కెమికల్తో దాన్ని తయారు చేస్తారు. అది మనం ఎంత చెప్పినా వారి బుర్రకు ఎక్కటంలో ఒకటే, అది మీరు వాడతారు. ఇక వాడేదానికి లేదు. ఇప్పుడు సరాయి తాగి కారు నడిపితే పట్టుకుంటారు. సరాయి తాగి కారు నడపటం బ్యాను. సో నువ్వు కారు నడుపుతావు, ఎట్లా చేస్తారు? అప్పుడు ఒక ట్యూబ్ పెడతావు, ఊపిరా అంటారు, పట్టుకుంటారు. బ్యాన్ అయ్యిండేవి తప్పు చేసేటం. అలాగే ఇవేమైనా చేసినారనుకో జైలుకు పోతారు. బ్యాన్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే జైలుకు పోవచ్చు. వాళ్ళు మమ్మల్ని ఆ బ్యాన్ చేసిన ఐటమ్ చెప్తే మా వాళ్ళు ఎవరు వాడింటారో వాళ్ళు జైలుకు పోతారు. ఇది ఎంత విధంగా ఎన్ని రకాలు చెప్పినా వారికి అర్థం కావటం లేదు. సో నేను చెప్పేది ఏమంటే, ఊరికే ప్రజల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద బురద చల్లటం అది పద్ధతిగా ఉండదని తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా పెద్దవారికి చెప్పేది ఏమంటే, బాబురావు గారికి ఆయన ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో అందరినీ ఇక్కడ కూర్చోబెడతాం. ఆయన ఎక్కడ కూర్చోంటే కర్నూలులో అక్కడ కూర్చోబెడతాం. మీరు మీడియా వాళ్ళు రండి, డిస్కస్ చేస్తాం. మా సైంటిస్టులు వస్తారు. వాడేదానికి లేదన్నప్పుడు ఎట్లా వాడతాము అనేది ఆయన ప్రూవ్ చేస్తాం. ఆయన ఎప్పుడు పిలుచుకొని వస్తాడో, 3 నెలల్లో 6 నెలల్లో ఎప్పుడు పిలుచుకొని వస్తే అది ఆయన పిలుచుకొని వచ్చినాక 6 నెలల వరకు మేము వెయిట్ చేస్తాం. పిలుచుకొని వచ్చినాక సమావేశమై మీడియాలో కూర్చొని మేము మీడియా ముందు చర్చించి ఆ బ్యాన్ ఐటమ్ మేము ఎట్లా తెచ్చుకొని ఎట్లా వాడతాము అని ఆయన ప్రూవ్ చేస్తే మేము తప్పకుండా ఆ ప్రోడక్ట్ని బ్యాన్ చేస్తాం. అంతవరకు 6 months వరకు మేమేమి ఆ ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోం. 6 నెలల వరకు మా ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోం. 6 నెలల లోపల టైం 6 నెలలు ఇస్తున్నాను ఆయనకు. మరి అది తీసుకొని వస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తాం. అలాగే ఇటువంటి పరిశ్రమలు 3 ఉన్నాయి. అన్ని దగ్గర ఇటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మళ్ళీ ఇక్కడ కర్నూలులో పెట్టేటప్పుడే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా బాధకరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం కానీ, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల విలేజెస్లో కానీ ప్రతి విలేజ్కు లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించాను నేను మినిస్టర్గా ఉన్నప్పుడు. 5 విలేజ్లు ఉంటే అక్కడ 5 విలేజ్లకు లిఫ్ట్ ఇరిగేషన్, తాండ్రపాటుకు 2, పంచలింగాలకు 1, గొందిపర్లకు 1, దేవమడకు 1, దానికి 2 కాబట్టి 5 వరకు లిఫ్ట్ ఇరిగేషన్. ప్రతి ఒక్కటి మనకు కోస్టల్ లైట్లు ఉందో భూమి అట్లా పంటలు వేసుకునే దానికి అన్ని మొత్తం వాళ్ళకు భూములకంతా ఆల్మోస్ట్ వచ్చేది, అట్లా ఆల్మోస్ట్ భూములకంతా ఇరిగేషన్ వచ్చేది చేపించాం. స్కూల్ కట్టాం, ఇండోర్ స్టేడియం కట్టాం. స్కూల్ ఇది ముస్లింలకు, క్రిస్టియన్లకు, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన షాదీఖానాలు, చర్చులు, టెంపుల్స్ అన్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అన్ని సహకారాలు అందిస్తాం. మాకు ప్రజలకు మధ్యన గోట కట్టదండి. మీరు మీడియాకు కానీ ప్రాపగాండాకు పోయే ముందు మాతో ఒక సిట్అవుట్ వేసింటే బాగుండేది. మీరు ప్రాపగాండానే ముఖ్యము, డస్ట్ తోయటమే ముఖ్యం అనుకుంటే అది తప్పవుతుంది. మిస్టర్ బాబురావు గారు కూర్చోండి, ఇప్పుడైనా ఐఎమ్ ఛాలెంజింగ్, ఐ విల్ ప్రూవ్ ఇట్. యూ కెన్ సిట్ ఇన్ అవర్ మీటింగ్. 6 months I will wait. You prove it. Until that I will not take any steps for construction of that project. బ్యాండ్ ఐటమ్ వాడేదానికి ఎట్లయితుంది? ఆ ప్రోడక్ట్, ఆ కెమికలే వాడమైనా ఆ ప్రోడక్ట్ చేసే దాంట్లో ఆ కెమికల్ వాడే ప్రసక్తే లేదు. ఆ ప్రోడక్ట్ చేసే పనే లేదు ఆ కెమికల్తో. మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.